మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో ధనవంతులు కావాలనే వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు ధనవంతులు అవ్వాలనే కోరిక మీకు బలంగా ఉంటే, మీ సంకల్పం మీద మీకు నమ్మకం ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు ఈ వీడియోలో నేను చెప్పిన సారాంశం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. మీరు డబ్బులు కావాలనే ఒక లక్ష్యంతో ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి లాస్ట్ వరకు చూడండి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? ఈరోజు నేను మాట్లాడబోతున్న మాటలు చాలా మీకు ఇన్స్పైర్గా ఉంటాయి. చాలా మీ జీవితంలో మీరు ధనవంతులు కావడానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. అందుకోసాన్ని లాస్ట్ వరకు చూడమని చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అయితే మై డియర్ ఫ్రెండ్స్, మీరు ధనవంతులుగా ఎదగాలంటే మనకు కావాల్సిన ఫస్ట్ లక్ష్యం ఏంటంటే స్పష్టమైన లక్ష్యాలు, పక్కా ప్రణాళిక ఉండాలని విశ్వం చెబుతుంది. మన ధనవంతులుగా ఎదగాలంటే మన ఆలోచన విధానం ఎలా ఉండాలంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రం కాదు, దాన్ని నిలబెట్టుకొని వృద్ధి చేసుకునే అలవాటు ఉండాలి. అలాగా థింక్ చేయాలి. దానికోసం మనం ప్రత్యేకమైన ఆలోచనలు చేయాలి. ఓకే, ఆ ఆలోచనలు ఎలా ఉండాలి అంటే మనం ధనవంతులం కావాలంటే మనకు కావాల్సింది స్పష్టమైన లక్ష్యం కావాలి. ధనవంతులుగా మారిన ప్రతి ఒక్కరికి ఒక స్పష్టమైన లక్ష్యం ఉంటుంది. కావాలంటే మీరు చూడండి, కేవలం డబ్బు సంపాదించాలని కాదు, ఇంత మొత్తం ఈ సమయంలోపు సంపాదించాలని ఒక ఖచ్చితమైన సంఖ్య, తేదీ వాళ్ళు పెట్టుకుంటారు. అలాగే మీరు కూడా ధనవంతులు కావాలంటే మీరు పెట్టుకోండి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక పక్కా ప్రణాళికను రూపొందించుకుంటారు. చిన్న దశలుగా విభజించుకొని ప్రతి అడుగును ప్లాన్ చేసుకుంటారు. మీరు కూడా అలాగే చేసుకోండి. మీరు కూడా ధనవంతులుగా మారుతారు. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, ధనవంతులు కావడానికి ఇంకొక పాయింట్ ఏంటంటే రిస్క్ తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. మీరు కూడా రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? సాధారణంగా చాలామంది రిస్క్ తీసుకోవడానికి భయపడతారు. కానీ ధనవంతులుగా మారిన వారు లెక్కించిన రిస్కులను తీసుకుంటారు. మీరు కూడా అలాగే క్యాలిక్యులేటర్ రిస్కులను తీసుకోండి. ఓకే, వాళ్ళు రిస్కులు తీసుకోవడానికి వెనుకాడరు కాబట్టి మీరు కూడా రిస్క్ తీసుకోవడానికి క్యాలిక్యులేటర్ రిస్క్ అండి. ఏ రిస్క్ అంటే ఆ రిస్క్ కాదు, క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉంటే మీరు ధనవంతులు అవుతారు. ఓకే, ధనవంతులు వాళ్ళు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా మార్కెట్ పరిస్థితులను విశ్లేషించి నష్టభయం ఉన్నా కూడా ముందడుగు వేస్తారు. ఎందుకంటే పెద్ద విజయాలు పెద్ద రిస్క్లతోనే వస్తాయని వారికి తెలుసు. అలాగే మూడో పాయింట్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, నిరంతర అభ్యాసం, ఆచరణ మై డియర్ ఫ్రెండ్స్. కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ అప్లికేషన్. ఓకే, అంటే దాన్ని ఆచరణలో పెట్టడం. ధనవంతులుగా మారాలంటే మనం ఒక స్కిల్స్ నేర్చుకోవాలి. దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే ధనవంతులు అవుతాము. ప్రపంచం మారుతున్న కొద్దీ ఆర్థిక వ్యవస్థ కూడా మారుతుంది. ధనవంతులు ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. పుస్తకాలు చదవడం, నిపుణుల సలహాలు తీసుకోవడం, వర్క్షాప్లకి హాజరు కావడం వంటివి చేస్తారు. మీరు కూడా అలాంటివి ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకొని మీరు కూడా అటెండ్ అవ్వండి. మీ ఆలోచన మార్చుకుంటే మీరు కూడా ధనవంతులు అవుతారు. కేవలం నేర్చుకోవడమే కాదు, నేర్చుకున్న వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. మీరు నేర్చుకున్న వాటిని ఆచరణలో పెట్టండి. ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, నాలుగో పాయింట్ ఏంటంటే వైఫల్యాల నుండి పాఠాలు. ఓకే, లర్నింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. మనం ఎక్కడైతే ఫెయిల్ అయ్యామో దాని నుంచి వెళ్ళి ఒక లెసన్ నేర్చుకోవాలి. ఎందుకు ఫెయిల్ అయ్యాని నేర్చుకోవాలి తప్ప బాధపడకూడదు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ వైఫల్యాలు ఉంటాయి. ధనవంతుల్లో వైఫల్యాలను అంతగా చూడరు, పట్టించుకోరు కూడా. వాటిని ఓ పాఠంగా భావిస్తారు. నేను ఎక్కడ తప్పు చేశాను, దీన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అని ఆలోచిస్తారు. ఆ వైఫల్యం నుండి నేర్చుకొని మరింత పట్టుదలతో ముందుకు సాగుతారు మై డియర్ ఫ్రెండ్స్. మీరు కూడా అలాగే సాగండి, అలాగే ఆలోచించండి. అలాగే 5 పాయింట్ ఏంటంటే డబ్బు నిర్వహణ మై డియర్ ఫ్రెండ్స్. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని తెలివిగా నిర్వహించడం, అంటే ఖర్చు పెట్టడం కూడా అంతే ముఖ్యం మై డియర్ ఫ్రెండ్స్. ధనవంతులు అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని పొదుపుపై దృష్టి పెడతారు. మీరు కూడా అలాగే చేయండి. అలాంటి ఆలోచన, అలాంటి యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోండి. అంతేకాదు, తమ డబ్బును కేవలం దాచుకోకుండా వివిధ మార్గాలలో పెట్టుబడి పెడతారు. మీరు కూడా అలాంటి పెట్టుబడులు పెట్టండి. ఓకే, ఉదాహరణకు ఎక్కడ పెట్టుబడి పెట్టాలంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి వాళ్ళు పెడతారు, మీరు కూడా పెట్టొచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వంటివి పెట్టుబడులు పెడతారు. గుర్తుపెట్టుకుని మై డియర్ ఫ్రెండ్, డబ్బును సంపాదించాలనే సూత్రాన్ని వాళ్ళు నమ్ముతారు. మీరు కూడా నమ్మండి. మన పెద్దవాళ్ళు కూడా అదే చెప్తారు కదా, డబ్బుని సృష్టించబడాలి. డబ్బు ఉంటుందండి, 100 అయ్యాక నన్ను చూడు, మళ్ళీ 100 అయిన తర్వాత నిన్ను చూస్తూ అంటుందట మై డియర్ ఫ్రెండ్స్.
ఆ డబ్బు మీ దగ్గర ఉన్న డబ్బును ఇన్వెస్ట్మెంట్లోకి మార్చండి, అప్పుడే మీరు ధనవంతులు అవుతారు. అలాగే 6వ పాయింట్ ఏంటంటే సమస్యలను అవకాశాలుగా చూడడం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని ఒక అవకాశంగా చూడండి. సీయింగ్ ప్రాబ్లమ్స్ యాజ్ ఏ ఆపర్చునిటీస్. సాధారణ వ్యక్తులు సమస్యలను చూసి నిరుత్సాహపడతారు. అయ్యో నాకే ఇన్ని కష్టాలు వచ్చాయే, నేను దీన్ని ఎలా తట్టుకోగలుగుతాను, నేను ముందుకు వెళ్ళగలుగుతానా అని ఇలా థింక్ చేస్తారు. కానీ సాధారణ వ్యక్తులు ఆలోచించే మాటలండి. కానీ మీరు సాధారణ వ్యక్తులు కాదు. కానీ ధనవంతులు ఎలా ఆలోచిస్తారో మీకు చెప్తాను, మీరు కూడా అలాగే ఆలోచించండి. కానీ ధనవంతులు సమస్యలను కొత్త అవకాశాలుగా చూస్తారు. మీరు కూడా అలాగే చూడండి. ఒక సమస్య ఉందంటే దానికి పరిష్కారం అవసరమని నమ్ముతారు. ఆ పరిష్కారాన్ని అందించగలిగితే అది ఒక మంచి వ్యాపార అవకాశంగా మారుతుందని వాళ్ళు గ్రహిస్తారు. మీరు కూడా అలాగే చూడండి. మై డియర్ ఫ్రెండ్స్, 7వ పాయింట్ ఏంటంటే దీర్ఘకాలిక ఆలోచన. ఎస్, లాంగ్ టర్మ్ థింకింగ్. మై డియర్ ఫ్రెండ్స్, దీర్ఘకాలిక అంటే ఎక్కువ రాబోయే 5 సంవత్సరాల్లో నేనేం కావాలనుకుంటున్నాను, 10 సంవత్సరాలు ఎలా ఉండాలనుకుంటున్నాను అనే వాటి గురించి ఆలోచించండి. వెంటనే సక్సెస్ కావాలని ధనవంతులు ఆలోచించండి. మీరు కూడా అలాగే ఆలోచించండి. తక్షణ లాభాల కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రణాళికలతో ఉంటారు వాళ్ళు ధనవంతులు. ఒక పెట్టుబడి లేదా వ్యాపారం వెంటనే ఫలితాలు ఇవ్వకపోవచ్చు. మీరు చేసే వ్యాపారం కానీ మీరు ఎక్కడైనా పెట్టుబడి పెడితే కానీ వెంటనే మీకు ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కానీ దీర్ఘకాలంలో ఖచ్చితంగా ఫలితాలను, పెద్ద లాభాలను తీసుకొస్తుందని మీరు ఊహించండి. దానికోసం ఓపికగా ఎదురు చూడండి. ధనవంతులు అలాగే చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, కాబట్టి ధనవంతులు కావాలంటే కేవలం అదృష్టం ఒక్కటి సరిపోదండి. ధనవంతులు కావాలంటే కేవలం అదృష్టం, హార్డ్ వర్క్ మాత్రమే సరిపోవండి. సరైన ఆలోచన విధానం చాలా అవసరం ఉంటుంది. ఈ ఆలోచనలని మీ జీవితంలో అలవర్చుకుంటే మీరు కూడా ధనవంతులు అవుతారు. మీరు కూడా ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి, మీరు సంపన్నవంతులు అవ్వడానికి చాలా దగ్గరగా వెళ్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో అది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.